ఆదివారం ఉదయకాల ప్రార్థన. ప్రభువా, ఈ నూతన దినాన్ని, ఆదివారం ఆరాధనా దినాన్ని నీ పవిత్ర నామంలో ప్రారంభిస్తున్నాము. ఈ ఉదయమున మా నిద్ర నుండి లేపిన నీ కృపకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీవే మాకు ప్రాణము, నీవే శ్వాస, నీవే మా ఆశయము. ఈ దినము మీ మహిమ కోసం మాత్రమే జీవించాలన్న తలంపుతో లేచాము ప్రభువా. యేసయ్యా, ఈరోజు నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నావు. నీ వాక్యము మా జీవితాలలో మార్పు తేవాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఈ దినము మొత్తము మీ చిత్తానుసారముగా గడుపునట్లుగా మమ్మల్ని నడిపించండి యేసయ్యా. ప్రభు, మా కుటుంబ సభ్యులందరికీ ఈ ఆదివారం ఆరాధనా దినముగా మారునట్లుగా చేయుము. మా ఇంట్లో మీ ఆత్మ వహించినట్లుగా మా గృహమే ఒక చిన్న దేవాలయంలా మారునట్లుగా ఆశీర్వదించుము. ఆరాధనలో పాల్గొన్నప్పుడు మా మనస్సు మీ మీదే ఉండేలా చేయుము. ప్రతి పదం మాకు జీవము నింపునట్లుగా చేయుము. నీవు మాతో ఉన్నావని మాకు తెలియజేయుము. ఆత్మీయ అనుభవాన్ని కలుగజేయుము ప్రభువా. ప్రభు, ఈ ఆదివార సేవకుల వారిని, పాడేవారిని, ప్రార్థించేవారిని ప్రతి స్తుతికి అభిషేకం కలుగచేయుము. మీ చర్చిలో శుభమైన వాతావరణం ఏర్పడినట్లుగా, మీ ఆత్మకు ప్రియమైన ఆరాధన జరుగునట్లుగా చేయుము. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, మా మాటల్లో, మనస్సులో, మానవత్వంలో నీవే ప్రతిఫలం ఇచ్చినట్లుగా చేయుము. నీ దయను ఆశీర్వదిస్తూ, మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ ఆదివారం మీ చేతుల్లో అప్పగిస్తున్నాము యేసయ్య. ప్రభు యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.